హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్. ఇవాళ మా అపార్ట్మెంట్ పక్కనే బోర్ వేస్తున్నారు, ఒక్కటే సౌండ్. దాని నుంచి తప్పించుకోవడానికి మేము దగ్గరలో ఉన్న ఏదైనా మాల్లో అలా స్పెండ్ చేసి వద్దాం అన్నట్టు బయలుదేరామన్నమాట. వీఆర్ ప్లానింగ్ టు గో టు ఫీనిక్స్ మాల్ టుడే. మాతో పాటు మీరు కూడా ఫీనిక్స్ మాల్ ఎక్స్ప్లోర్ చేసేయండి. రండి, లెట్స్ గో. ఏదో డిస్కస్ చేస్తూ మేము అనుకుంటున్నాం, ఎందుకు గాడ్ ఒక్క దాని వెంట ఒకటికి ప్రాబ్లమ్స్ ఇస్తూనే ఉంటాడు అని. ఇన్ బిట్వీన్ మా వాడు దూరాడు. చూడండి, నాకు కూడా ఆశ్చర్యంగా అనిపించింది వాడు చెప్తూ ఉంటే. ఇంకా చాలా చూసాడు, లాస్ట్ మూమెంట్ రికార్డ్ చేశాను. For example, people when they are in public, they make a fake smile and make others happy. Okay. Like actors also in their life some problems, they face some problems. And why God pull us to the problems? Because we should not be scared of problems like that. Okay. Yeah. Where did you learn this? Myself. Okay. Then You want to say something? Nothing. ఈ ఏజ్లో మనం పిల్లలు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది, హౌ దే ఆర్ టేకింగ్ ద ప్రాబ్లమ్స్, సిచ్యువేషన్స్ అనేది కూడా అబ్జర్వ్ చేయాలి అని అనిపించింది వీడి టాక్ విన్న తర్వాత. ఏమంటారు కమెంట్ చేయండి. సో మనం ఫినిక్స్ మాల్ రీచ్ అయిపోయాము. ఫినిక్స్ మాల్ పక్కనే ఇక్కడ విఆర్ మాల్ కూడా ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ అంత ఫ్లో ఉండదు విఆర్ మాల్కి, అది కొంచెం పాతదైపోయింది మాల్. ఫినిక్స్ మాల్ అయితే చాలా బాగుంటుంది. రండి నాతో పాటు చూసేయండి. ఇది పార్కింగ్ ప్లేస్కి ఎంట్రీ అనమాట. ఇక్కడ మ్యూజికల్ షో జరుగుతుందన్నమాట. చాలా బాగుంటాయి. ఇక్కడ ఎప్పుడు ఏదో ఒక మ్యూజిక్ షోస్ జరుగుతూనే ఉంటాయి. మస్ట్ వాచ్ అనమాట ఈ మ్యూజిక్ షోస్ కూడా ఈ మాల్లో. లాస్ట్ టైం మేము వెళ్ళున్నాం, రియలీ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఇంకా ఏమైనా తిని మళ్ళీ స్టార్ట్ అవుదాం ఎక్స్ప్లోరింగ్. ఆ పాటికి ఆకలి అవుతుంది అనేటప్పటికి వి జస్ట్ రష్డ్ ఇన్ టు ద కేఎఫ్సి. ఏదైనా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేద్దామంటే కూడా ఆదిల్ పట్టుకుంటాడు అక్కడ. హిజ్ ద ఫేవరెట్ ఆఫ్ కేఎఫ్సి అనమాట. సో ఇంకా పిల్లల్ని కాదనలేం కదా. సో వి రష్డ్ ఇన్ టు ద కేఎఫ్సి అనమాట. సో ఆదిల్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడు. నాకైతే ఈ సాస్ ఇస్తారు కదా, ఇది చాలా ఇష్టం, కేచప్. మీలో ఎంతమందికి ఇది ఇష్టం కమెంట్ చేయండి. ఒక్కొక్కసారి అయితే నేను సపరేట్గా ఐ విల్ ఆర్డర్ ఇట్ అండ్ ఐ విల్ గెట్ ఇట్ టు ద హోమ్ ఆల్సో. మీలో ఎంతమందికి ఇష్టం? కమెంట్ మీ ఇన్ ద కమెంట్ బాక్స్. సో ఇలా కేఎఫ్సీలో చికెన్ని ఎంజాయ్ చేసాం. యాక్చువల్గా మా ఆయన అన్లిమిటెడ్ బకెట్ ఆర్డర్ చేశాడు. యాక్చువల్గా ఫుల్ అయిపోయింది అండ్ రిమైనింగ్ మిగిలిపోయిందంతా ప్యాక్ చేయించుకున్నాం. ఎందుకు వేస్ట్ అవ్వాలి, సో దట్ లేటర్ అట్లా వైల్ గోయింగ్ అవుట్ వైల్ ఎగ్జిటింగ్ తినచ్చు అన్నట్లు అనమాట. సో ఇంకా మాల్లోకి ఎక్స్ప్లోర్ అయ్యాం.
roaming here and there. నేను ఇక్కడ మాల్లో కామ ఆయుర్వేద షాప్ విజిట్ చేశాను. అది ఆర్గానిక్ కాస్మెటిక్ షాప్ అనమాట. సో తర్వాత ఈ తనైరా కాటన్స్ ఆఫ్ ఇండియా వీళ్ళది కూడా ఇది ఒక ఫ్రాంచైజీ కదా, డిజైనర్ ఫ్రాంచైజ్. ఆల్మోస్ట్ లైక్ విల్ బి గెటింగ్ ఏమంటారు రా సిల్క్, సమ్ కైండ్ ఆఫ్ ఎ సిల్క్ బ్లెండ్ శారీస్. ఇక్కడ చాలా రిచ్ ఏమంటారు లుక్ ఉండే శారీస్ అండి, చాలా క్లాసీగా ప్రొఫెషనల్గా ఉండే శారీస్ కూడా దొరుకుతుంది. నేను ఇక్కడ చాలా ఈ బోర్డ్స్, ఈ డిఫరెంట్ సెషన్స్ మెయింటైన్ చేయడం చూసి చాలా ఇన్స్పైర్ అయ్యి వెళ్ళాను యాక్చువల్గా. చూడండి నేను ఇలా ఎందుకు చూపిస్తున్నాను, చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ స్ట్రిప్స్. లైక్ సీ హౌ మెనీ డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఏమంటారు శారీస్, డీసెంట్ కలర్స్ అనేది మనం చూడొచ్చు. నాకు చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ నాకు ఇక్కడ చంద్రశేఖర్ గారు పరిచయం అయ్యాడు ఫ్రమ్ ఊరవకొండ, హూ ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ దిస్ తనైరా అనమాట. నేను ఆయన గురించి ఫ్రాంచైజీ డీటెయిల్స్ కూడా అడిగాను. అండ్ హీ వాజ్ వెరీ ఫ్రెండ్లీ విత్ మీ ఎక్స్ప్లెయినింగ్ ఆల్ దీస్ థింగ్స్. నిజంగా ఈ బ్లౌజెస్, ఈ కలెక్షన్, ఈ డిజైనింగ్ అంతా కూడా నేను అబ్జర్వ్ చేసిన. ఆయన చూయించి మళ్ళీ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడనమాట. ఇదన్నీ ఇక్కడ చూడండి, తస్సర్స్, సూట్ సెట్స్, ఇంకా విగాన్ శారీస్. వెగాన్ శారీస్ అంటే ఏంటంటే ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ అనమాట, ప్యూర్. దీంతోనే ఇవి శారీస్ మ్యానుఫ్యాక్చర్ చేసింటారనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ తస్సర్స్ కూడా చాలా బాగా అనిపించాయి. సో దిస్ ఈజ్ హౌ ఐ వెంట్ ఇన్ టు ద డిస్కషన్ అనమాట. ఆ తర్వాత బయట కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అవుదాము అన్నట్టు వచ్చాము మ్యూజికల్ షోకి. ఇక్కడ చూడండి ఆ కౌంటర్స్ ఇది వేసారు కదా, సో అక్కడ ఇది ఇస్తున్నారనమాట, ఎంట్రీ పాసెస్ ఇస్తున్నారు. సో మేమైతే ఇక్కడ చల్లగాలి ఉంది, చాలా మంచిగా రిలాక్స్ అవుదాం, స్ట్రెస్ ఫ్రీగా ఉంటుంది అన్నట్టు కూర్చున్నాం అనమాట. మెనీ టైమ్స్ మేము చాలాసార్లు వచ్చాము ఈ మాల్కి, అంతా కూడా చాలా బాగా చూసాం. సో దిస్ టైం మేము ప్యూర్గా ఎందుకంటే కొంచెం రిలాక్స్ అవ్వడానికి అలా స్పెండ్ చేసి వెళ్దాం, టైం పాస్, ఆ సౌండ్స్ తప్పించుకోవడానికి ఇంటి దగ్గర వచ్చేసామన్నమాట ఇలాగ. సో ఇట్ వాజ్ వెరీ నైస్ యాక్చువల్గా. చాలాసేపు అంటే దాదాపు 45 minutes మేము కూర్చొని బాగా రిలాక్స్ అయ్యి వెళ్ళామన్నమాట ఇక్కడ. సో చూడండి చాలా చక్కగా ఉంది కదా. నెక్స్ట్ టైం మీరు కూడా బెంగళూరు వస్తే ఫినిక్స్ మాల్ డెఫినెట్గా విజిట్ చేయండి. యూ మే ఫీల్ గుడ్. ప్లీజ్ నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఐ నీడ్స్ ఫ్యూ మోర్ సబ్స్క్రైబర్స్ అండి ప్లీజ్.